ఆయన సన్నిధిలో మరి సంతోషంగా సమాజంగా కూడుకొని సంఘంతో పాటు ఆనందించి కృపరించాడు. కుటుంబాలతో పాటు కలిసి ఆయన సన్నిధిని అలాగే సంతోషించడానికి దేవుడు మంచి అవకాశాలు ఈ నూతన సంవత్సరంలో అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి ఘనత మమ ప్రభావాలు యుగములు కలుగును గాక. శిరోషులందరికీ మరొకసారి ప్రభుత్వ శుభాలు నా తోటి సేవకులకు వందనాలు తెలుస్తాను. నూతన సంవత్సరంలో దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరొక దినాన శుక్రవారం దినాన కొన్ని విలువైన మాటలు ధ్యానించడానికి మనం ప్రయత్నించేద్దాం. పిల్లల మనం గతించిన దినాల్లో మనం మాట్లాడుతున్న అంశాల నుంచి కొనసాగింపుగా సంఖ్యాకాండంలో నుంచి విలువైన మాటలు మనం ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. గతించిన 3 వారాలుగా మనం మాట్లాడుతున్న మాటలు సంఖ్యాకాండంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన చరిత్రలో నుంచి మరి నిర్గమకాండంలో నిర్గమం గురించి ఐగుప్తు బానిసత్వాన్ని విడిచిపెట్టడం గురించి మన మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. తదనంతరము కొన్ని కాండాలు మన మోషే గారు రాసిన కాండాలు అన్నీ కూడా ఆయన చేతులతో మరి దేవుడు పరిశుధాత్మ ప్రేరేపణ దయచేసిన విధానం బట్టి ఆయన రచించిన గ్రంథాల్లో ఒకటి ఈ సంఖ్యాకాండం. దీనికి కూడా 40 సంవత్సరాల చరిత్ర ఉందనే కోణంని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాదు దీన్ని 3 భాగాలుగా మనం చేసాం. మొదటి భాగము 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు, 2వ భాగము 10వ అధ్యాయం నుంచి 33 వరకు, 3వ భాగము 34 నుంచి 36 వరకు. ఈ మొదటి భాగాన్ని మనం ఏమన్నామంటే సీనాయి పర్వతాన్ని విడిచిపెట్టడం అంటే వారు చేరింది ఐగుప్తు అరణ్యం అంటే అరణ్య మార్గం వస్తూ ఆ కానాను యాత్రలో సముద్రం దాటిన తర్వాత అరణ్యం వస్తూ వారు దిగింది సీనాయి పర్వతం దగ్గర. ఆ పర్వతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఎక్కువ కాలాన్ని గడిపారు సీనాయి పర్వతం దగ్గర. ఎందుకంటే సీనాయి కొండ ఎక్కడము, అక్కడ చాలా సంఘటనలు మనకు జరిగిన విషయాలు మనకు బాగా సుపరిచితము. అక్కడ కొంత కాలాన్ని స్పెండ్ చేస్తారు. అక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. ఆ సిద్ధపాటులో దేవుడు వారితో మాట్లాడిన ప్రతి మాట 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు మనకు ఎక్కువ కనబడుతుంటాయి. మిగతా కాండాల్లో కూడా కనబడుతూ ఉంటాయి. ఈ సంఖ్యాకాండంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఏంటంటే వారి సంఖ్యను ఎక్కువగా సూచిస్తుంది. ఇజ్రాయేల్ సంఖ్యను సూచిస్తుంది, అలాగే లేవీల సంఖ్యను ఎక్కువగా సూచిస్తుంది. ఈ 9 అధ్యాయంలో మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి భాగం అయిన తర్వాత 9, 10 నుంచి 33 ఆ గ్రంథానికి ఆ భాగానికి మనం చెప్పుకున్న మాట ఏంటంటే అది మోయాబు పర్వతం నుంచి వారు బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. ఎక్కడి వరకు అంట అక్కడ నుంచి యోర్దాను సరిహద్దుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. యోర్దాను సరిహద్దు వరకు 10వ అధ్యాయం నుంచి 33 వరకు. మరి 3వ భాగంలో 34 నుంచి 36 వరకు 3వ భాగం ఏమంటే దేవుడు అంటే ఆ యోర్దాను దాటితే కానానుకు వెళ్ళిపోతారు, పాలుతున్న ప్రదేశానికి వెళ్ళిపోతారు. ఆ వెళ్ళకంటే ముందుగా దేవుడు వారికి ఇచ్చిన సూచనలు, సలహాలు, ఒక ఉద్దేశాన్ని దేవుడు వారి మధ్యలో తెలియజేస్తున్నాడు. ఈ మధ్యలో అయిన భాగాన్ని మనం 1వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం వరకు మనం గతించిన దినాలు మనం చూసుకున్నాం. 7వ అధ్యాయం చివరి వరకు వచ్చేసాం. ఇందులో ప్రాముఖ్యమైన మనకు బాగా జ్ఞాపకం వచ్చిన మాటలు ఏంటంటే ఇజ్రాయేల్ సంఖ్య గుర్తుకొచ్చింది. అది ఎంతవరకు వయసు కలిగిన వారు లెక్కింపడుతున్నారనే మాట మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఇజ్రాయేల్ సంఖ్య ఎంతంటే మనకు తెలుసు 6,03,550. అలాగే అది ఎంతటి ప్రాయం అంటే 20 సంవత్సరాల ప్రాయం అని ఆ సంఖ్య మనకు ఎక్కువ గుర్తు. మళ్ళీ సుపరిచిత మాటలోనే ఏంటంటే లేవీల్ని లెక్కించలేదు. లేవీలు లెక్కింపబడినప్పుడు అంట వారు మొదటి నెల మొదలుకొని లెక్కింపబడారంట. వారు లెక్కింపబడినప్పుడు ఎన్ని వేలు అన్నారు? 22,000 ఒక లెక్క చెప్పేశారు. అలా లెక్కించిన వారి ప్రత్యేకమైన స్థానము లేవీలకు మనం చూస్తున్నాం. మనం గతించిన 7 అధ్యాయాల వరకు ఆ మాటలు మనం ఎక్కువగా జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే వారు ఏ భాగంలో దిగాలి, ఏ రీతిగా నిలబడాలి, మరి ఏ భాగాల్లో ఏ గోత్రం వారు ఉండాలి, వారితో సమానంగా వారి సరిహద్దులో ఎవరు ఉండాలి, వారికంటే ముందు ఆ ప్రత్యక్ష గుడారము చుట్టూ ప్రత్యేకమైన ఈ లేవీల్లో నుంచి గెర్షోను, కహాతు, మెరారీలు వారి గోత్రికులు ఉండాలి. ఈ తూర్పు అవగాహన ప్రత్యేకంగా కహాతు కుటుంబం నుంచి వచ్చిన అమ్రాము సంతతిలో వచ్చిన యకెబేదు సంతానం, 2 సంతానంలో వచ్చిన మిరియాము, అహరోను, మోషే గారు. ఈ అహరోను, మోషే గారి గోత్రికులు అంటే ఆ కుటుంబానికి ఒక ప్రధానమైన పాత్ర మనకు ఎక్కువగా కనబడుతుంది. ప్రార్థన యాచకత్వం ఆరోగ్య కుటుంబాలది కాబట్టి మోషే గారు ప్రధానుడు కాబట్టి, అతడు సాత్వికుడు కాబట్టి, వారిని ప్రత్యేకంగా అతను ఎన్నుకున్న రక్షకుడు కాబట్టి వారిని తూర్పు భాగంలో పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. చుట్టూ లేవీలు ఉన్నారు, దాని తర్వాత మిగతా 12 గోత్రాలు ఉన్నాయి. వీటన్నింటి సరిహద్దులు మనం జ్ఞాపకం చేసుకున్నాము. సంఖ్య వచ్చింది. ఇలా మాట్లాడుతూ ప్రతిష్ఠిత కనిపించింది. లేవి పరిచర్య చేయాలంటే ఏ సంవత్సరం నుంచి ప్రారంభించాలంటే 30 సంవత్సరం నుంచి అన్నాడు. పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు అన్నాడు. ఎంతకాలం వరకు చేయాలంటే 57. అంటే పరిచర్య ఎంతకాలము? 20 సంవత్సరాలు. మనం ఈ రోజున్న ప్రణాళిక ఏంటంటే అంటే అది కొత్త నిబంధన సూచించే కాలం ఏంటంటే ప్రతికాలం అంతా కూడా ఆయన సేవ చేసినా సరిపోదు. కానీ ప్రభు అయిన యేసు ప్రారంభించింది కూడా 30వ సంవత్సరం ఏటనే ధర్మశాస్త్రం నెరవేర్పుల భాగంగా. అలాగే 50వ ఏట పరిచర్యను ముగించేయాల్సింది. తర్వాత చేయొద్దంటే వారి సలహాలు, సూచనలు పరిచర్యకి ఇవ్వాలంట. కానీ యాజకత్వం చేయడానికి వీలు లేదనే ఒక ధర్మశాస్త్రంలో ఆజ్ఞ కనబడుతుంది.
మనం ఈ రోజుల్లో ఏంటంటే రిటైర్ అయిన తర్వాత దేవుని పరిస్థితికి వచ్చేవాళ్ళని మనం ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఆ రోజున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రం అనుకున్న మాట ఇజ్రాయేలుకున్న కట్టడం 30 ఏట ప్రారంభించాలి, 50 సంవత్సరం వరకు చేయాలి. కానీ ఈ రోజున్న ఏంటంటే మన బాల్యం నుంచే దేవుని పనిలో ఉండాలి, పరిచర్యలో ఉండాలి. అది తుద శ్వాస మట్టుకు ఉండాలి. ఎందుకంటే దానికి కారణము, ఆధారము ఆదిమ సంఘము. వయసుతో మిళితం లేదు. అది బ్రతుకుల మనకు చనిపో వరకు ఉన్న సేవకులే మనకు నిదర్శనం కొత్త నిబంధనల ప్రకారం. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే మనకి 7వ అధ్యాయం వరకు మనకు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 6వ అధ్యాయంలో కూడా కొన్ని వచ్చిన మాటలు మనకు తెలుసు. నాజీరు చేయబడిన పురుషులు ద్రాక్షరసం కానీ, అది స్త్రీయే కానీ పురుషులే కానీ, నాజీరు చేయబడిన వారు ద్రాక్షరసం కానీ మద్యం కానీ తాగకూడదు, బొచ్చు కత్తిరించకూడదు, సమాధుల కార్యక్రమం కానీ ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళడానికి వీలు లేదు. మళ్ళీ అతను దీవించే విధానం చెప్తుండే. యాజకుడు పరిచర్య చేసినప్పుడంట సమాజాన్ని, ఇజ్రాయేల్ని దీవించే విధానం గొప్పగా మాట్లాడుతుంటాడు చివరి భాగంలో. 7వ అధ్యాయంకి వచ్చేసరికి వెళ్ళి పరిచర్య చేసే వారికి అక్కడ కొన్ని గూడు బండ్లు కనబడ్డాయి. 6 గూడు బండ్లు, మరి 12 ఎడ్లు కనబడుతున్నాయి. వారు ఎందుకు వారికి ఇస్తున్నారంటే ఇజ్రాయేల్ వారు మోయాల్సిన విధానము, వారికి ఆ సామాగ్రి, ప్రత్యక్ష గుడారాన్ని తీసుకెళ్లాల్సిన సామాగ్రిని మోయడానికి. కానీ కాహతులకు కొన్ని భాగాల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే కాహతుల వరకు ఇవ్వలేదంట, ఆ బండ్లను వారికి ఇవ్వలేదు అన్నాడు. ఎందుకంటే వారు భుజముల మీదనే మోయాలంటాడు 9వ అధ్యాయంలో, 9వ వచనంలో. ఇలా చివరికి వచ్చిన తర్వాత మనము ప్రత్యక్ష గుడారంలో దేవుడు మోషే దాన్ని నిలబెట్టిన తర్వాత, దాన్ని కాపాడిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష గుడారంలో మాట్లాడిన సందర్భాన్ని ఆ చివరి భాగంలో మనం 90వ వచనంలో మనం చూసాం. ఆ కేరేవుల మధ్య మోషే గారితో దేవుడు ముఖాముఖిగా మాట్లాడిన సందర్భాన్ని, దేవుని యొక్క మాట మోషే గారు విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో ఈ 8వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే ఈరోజు ఆ భాగంలో ఇక్కడ కొన్ని విలువైన మాటలు మనకు కనబడుతున్నాయి. మన ప్రత్యక్ష గుడారం నుంచి మాట్లాడుకున్నప్పుడు మనకు నిర్గమకాండంలో కొన్ని భాగాలు కనబడుతుంటాయి, లేవి కాండంలో కనబడుతుంటాయి, సంఖ్యాకాండంలో కూడా కొన్ని కనబడుతుంటాయి. నిర్గమకాండంలో సూచించే స్థలాలు, లేవి కాండంలో చెప్పిన మాటలు, అలాగే ఈ సంఖ్యాకాండంలో చెప్పిన మాటను బట్టి యెహోవా ఎట్లు చెప్పానో అట్లే చేసిన అంటాడు. ఆ విధముగానే చేసిన మోసేయాలని మాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. ఈ ప్రత్యక్ష గుడారంలో మనకి ఎక్కువగా కనిపించే పరికరాలు ఏంటంటే, మన చుట్టూ ప్రత్యక్ష గుడారానికి వెళ్తున్నప్పుడు అంట మొట్టమొదటి ద్వారం, తూర్పు ద్వారం నుంచి వెళ్తున్నప్పుడు అంట మనకు కనిపించేది బలిపీఠం అంటాడు. బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం తర్వాత గంగాలం కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళడానికి ముందు, మందిరంలోకి వెళ్ళకంటే ముందు, ఆ పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్ళకంటే ముందు ఆ గంగాలంలో చేతులు కడుకుని యాజకుడు వెళ్ళేవాడు. ఆ ద్వారం గుండా మందిరంలోకి వెళ్తున్నప్పుడు అంట పరిశుద్ధమైన స్థలము, తర్వాత లోపల ఉండే భాగం అతి పరిశుద్ధమైన స్థలము. ఈ పరిశుద్ధ స్థలంలో ఉండేవి 3 పరికరాలు ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. పరిశుద్ధ స్థలంలో 3 పరికరాలు కనబడుతుంటాయి. ఏమేమి ఉంటాయి మనకు? ధూపవేదిక, సన్నిధి బల్ల రొట్టె, దీపవృక్షం. ఈ దీపవృక్షాన్ని గురించి ఈ 8వ అధ్యాయంలో మనకు మొదటి భాగం కనబడుతుంది. ఆ దీపవృక్షం ఎలా ఉండాలి, వెలిగించినప్పుడు ఎక్కడ కనిపించాలో ఆ మాట చెప్తున్నా చూడండి పిల్లల. మాట కూడా చూసుకుని ముందుకు వెళ్దాం. మొదటి 2 వచనాలు చూద్దాం. యెహోవా మోషేకి ఎలా సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపమును వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పమనెను. సరిపోతుంది పిల్లరా. ఇక్కడ అంటే వెలుగు అనేది కొన్ని సందర్భాలు చూడండి పిల్లరా. అందుకనే ఈ రోజుల్లో స్టడీ రూమ్స్లో కానీ, స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ అందుకనే 2 లైట్లు ఉంటాయి, ట్యూబ్ లైట్లు కానీ. అంటే ఒక షాడో ఇక్కడ పెడితే ఇటు పక్క పడుతుందనే ఉద్దేశం ఉంటుంది. అందుకని 2 ట్యూబ్ లైట్లు కనబడుతుంటాయి రూమ్లలో కానీ, బెడ్రూమ్లలో కానీ. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే స్కూల్స్ ఆవరణలో కాంపౌండ్లో ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు దాన్ని. 2 ఉండాలి లైట్లు. ఎందుకంటే ఒకటే ఉంటే ఆ నీడ అనేది ఎదురుగా పడుతుందని, అందుకని దాన్ని రానివ్వరు. ఈ దీపవృక్షాన్ని కూడా వెలిగించినప్పుడు అంట అది వెలుగు ముందు పడేటట్టు ఉండాలంట. అది నీడ దానిపైన రావద్దు. ఆ డైరెక్షన్ అనేది ప్రత్యేకంగా చెప్తున్నాడు. మళ్ళీ దాన్ని డిజైన్ చేసే విధానం కూడా నకీషీ పని అంటాడు. కొన్ని మన ఇంటీరియర్ డిజైన్ చూస్తూ ఉంటాం. డోర్స్ మీద కానీ, ఫాల్ సీలింగ్లో ఉన్న జిఆర్సీ వర్క్ కానీ, ఎక్స్టర్నల్గా ఉండే క్లాడింగ్ల మీద కూడా ఉండే డిజైన్ ఈ మధ్య విల్లాలో కానీ, మనం ప్యాలెస్లో కానీ, కొన్ని మాల్స్లో కానీ మనం చూస్తూ ఉంటాం. అలాగే ఆ దీపవృక్షం కూడా అంతలా డిజైన్ చేయబడిన దీపవృక్షం అది. అదే దీపవృక్షము అలాంటి కొలతలతో సంబంధించింది బంగారు దీపవృక్షము సొలొమోను దేవుని మందిరంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది చెప్తూ కింది భాగాన్ని మాట్లాడుతుంటే మాట పిల్లల కొన్ని మాటలు 5 నుంచి 12 వరకు కొన్ని చూసినట్లయితే ఇక్కడ పవిత్రత గురించి చెప్తుంటాడు. లేవీల గురించి, లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము. వారిని ఎలా మాట్లాడుతున్నట్టు వారిని పవిత్రపరచుటకు నువ్వు వారికి చేయవలసింది ఏమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షించుము అంటున్నాడు. అలా ప్రోక్షించి వారిని ప్రతిష్ఠితపరుస్తాడు, అంటే ప్రతిష్ఠించేస్తాడు. మీరు పరిచర్యగా ఇక నుంచి ఇది పరిశుద్ధమైంది. ఎందుకంటే ఇక నుంచి జరగాలి, ఆరాధనలు జరగాలి, యాజకత్వం జరగాలి, బలులు జరగాలి, పూజలు జరగాలి, ఈ నైవేద్యాలు జరగాలి. అందుకని లేవీలు ప్రతిష్ఠిస్తారు. వాళ్ళలో లేవీలు అనగానే మనకు 4 భాగాలు గుర్తుకు రావాలి. 4 భాగాలు గుర్తుకు రావాలి. ఎందుకంటే వాళ్ళ 3 కుమారులైనా 4 భాగాలు గుర్తుకు రావాలి. యాజకత్వం చేసే వాళ్ళు అహరోను సంతతి ఉంది, ఒక భాగం అయిపోయింది.
మిగతాది మెరారి, కహాతు, గెర్షను. ఈ మందిర ఉపకరణాలు వారి మీద ఉంది. కహాతీలు మాత్రం పరిశుద్ధమైన స్థలాన్ని మాత్రమే వారు విప్పడము తీసుకోవడం వారి బాధ్యత. మిగతాదంతా కూడా చూడాల్సిన బాధ్యత, జాగ్రత్త కాపాల్సింది యాజకత్వము. ఇదంతా కూడా చూడాల్సింది ఆరోను సంతతి వారు. అందుకని 4 భావాలు గుర్తుకు రావాలి. మిగతా లేవీల్ని, ఆ 3 లేవీల్ని, గెర్షోను, కహాత, మెరారీని ప్రతిష్ఠిస్తున్నారు మోషే గారు. ఆ సందర్భాన్ని తెలియజేస్తూ కిందికి 13 నుంచి కొన్ని మాట చూడండి పిల్లలు. అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణంగా వారిని అర్పింపవలను. ఇక్కడ నుంచి లేవీలు నా వారై ఉంటారు, వారిని నేను సమర్పించుకున్నా, వారిని నేను స్వీకరిస్తాను. మొదటి నాది, వారికి పుట్టే తొలిచూలు ప్రతిదీ కూడా లేవీల్లో నుంచి నేను తీసుకున్న మాట మళ్ళీ ప్రస్తావన ఇక్కడ కనబడుతుంది. అందుకనే ఇక్కడ మాట ఇది చూడండి పిల్లలు, కిందికి 14 చివరి భాగంలో లేవీలు నా వారై ఉందరు, తర్వాత నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టాత్మకంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకి లోపలికి వెళ్ళవచ్చును. వారు ప్రతిష్ఠించిన వరకు అదే సందర్భము ఈ రోజుల్లో మనకు చాలా మట్టుకు కనబడుతుంది. ఈ యాజకత్వం చేసేవారికి, సేవకులకు కానీ మన ఆర్డినేషన్ అనే సెరమనీ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఆర్డినేషన్ ఇచ్చేది కూడా మందిరంలో పరిచయం చేయాలంటే అది కావాలనే కాన్సెప్ట్ ఆ రోజున్న ఆ ధర్మశాస్త్రం అనుకూలంగా తీసుకొచ్చింది. అది పారంపర్యంగా అది కొనసాగుతూ వస్తుంది. ఇలా మాట్లాడుకుంటూ కింది కొన్ని మాట్లాడుతున్నాడు పిల్లరా. ప్రథమ సంతతిని అంతరిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను అనే మాట ఈ సేవ నిత్యము వారిని అభిషేకించినంతా కూడా ఈ 8వ అధ్యాయం చివరి భాగం అంతా కూడా మనకు కనబడుతుంది పిల్లరా. ఇక్కడ చివరిగా 25వ వచనం చూడండి. 24, 25వ వచనంలో 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పని చేయటకు రావాలి. ఇప్పుడు అదే మాట మాట్లాడుతుంది. లేవీలకు మళ్ళీ ఒకసారి చెప్తున్న మాట ఏంటంటే, ఇంత వయసు వచ్చిన తర్వాత లేవీలకు ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి రావాలి. సేవ చేయడానికి మాత్రం ఎన్ని సంవత్సరాలు అన్నాడు? 30 సంవత్సరాలు కావాలన్నాడు. కానీ ఎంత ఏట వరకు రావాలంటే అయితే ఊరకుండవలను కాపాడుటకు పరిచయ చేయవలనే గాని పని చేయవలదు. సరిపోతుంది పిల్లరా. ఈ సందర్భాన్ని మనం 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో కనిపించిందంటే ఆ దీప వృక్షాన్ని ఎలా వెలిగించాలి, ఏ డైరెక్షన్లో పెట్టాలనే మాటలు అక్కడ కనబడుతుంటాయి. చివరిగా లేవీల్ని ప్రతిష్ఠించేది కనబడుతుంది. ఎవరు ముందుకు ప్రతిష్ఠించాలని? అహరోను కుమారుల ఎదుట వారిని ప్రతిష్ఠించి సేవకు సమర్పించాలి. వారికి వయసు నిర్ణయించినట్టుగా 8వ అధ్యాయం కనబడుతుంది. 9వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఈ మొదటి భాగంలో చివరి అధ్యాయం. ఇక్కడ పస్కా పండుగను ఆచరించే విధానాన్ని తెలియజేస్తారు. ఈ పస్కా పండుగను ఇక్కడ ఆచరిస్తారు. వారు అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత, ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత పస్కా పండుగను వారు ఆచరిస్తారు. ఇజ్రాయేల్ పస్కా పండుగను ఆచరించే విధము ఇక్కడ మనం చూడగలం. అందులో కొంతమంది పస్కా పండుగను ఆచరించరు. వాళ్ళు ఏమంటారంటే ప్రయాణంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో అంటే కొన్ని మనము ఈ ఇస్లాం కంట్రీలో ఉన్నాం కాబట్టి కొన్ని ఎక్కువగా మనకు తారసపడుతూ ఉంటాయి. మనం అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. మన జర్నీలో ఉన్నప్పుడు కానీ, మన కొలీగ్స్ కానీ, మన స్టాఫ్ కానీ, వారు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అంటే వీళ్ళు ప్రేయర్ కూడా నమాజ్ కూడా చెయ్యరు కొన్నిసార్లు. అంటే వాళ్ళకి ప్రయాణంలో ఉన్నప్పుడు అంటే నమాజ్ చేయకపోయినా పర్లేదట, అన్నీ కలిపి ఎప్పుడైతే అవకాశం ఉంటుందో అన్ని కలిపి ఒకేసారి ప్రార్థన చేసేస్తారు. ఈ మధ్యాహ్నం కలిగి ప్రార్థనలు, ఉదయకాల ప్రార్థనలు కానీ, సాయంకాల ప్రార్థనలు కానీ ఒకేసారి రాత్రి చేయొచ్చు, సాయంత్రమే చేయొచ్చు, ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడు చేయొచ్చు. వాళ్ళకి అలా ఎక్స్క్యూజ్ అనేది ఉందంట ప్రయాణంలో ఉన్నప్పుడు. అందుకనే ఈ పస్కాను ఆచరించలేని వారు కొంతమంది ఉంటారు. అలాగే శవను ముట్టిన వారు కొంతమంది మనకు 9వ అధ్యాయంలో కనబడుతుంటారు. ఆ మాట కూడా చూడండి పిల్లలు. ఆ పస్కాను ఆచరిస్తారు. 9వ అధ్యాయము 5-6 వర్షం చూడండి పిల్లలు. యెహోవా చేసిరి ముట్టుట వల్ల సరిపోతుంది పిల్లరా. అలాగే ఆ వారి గురించి చెప్తూ కొన్ని మాటలు 10వ వచనంలో చూడండి పిల్లరా. అది మోషే గారి దగ్గరికి తీసుకొస్తున్నారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు యెహోవా వారితో మాట్లాడుతున్న మాటలు 9వ అధ్యాయం 10వ వచనం. మీలో గాని మీ వంశంలో గాని శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను ఆ మాట చూడండి పిల్లలు. అది ఖండితంగా చెప్పేసానండి. అలాంటి ఆస్కారం వచ్చింది అనుకోండి, కాలక్రమాన్ని ఏమైపోతుందంటే ఇజ్రాయెల్లో ఈ ఎక్కువగా అంటే ఈ మనకు వాళ్ళు ఏంటంటే అవకాశాలు తీసుకుంటారు. మేము ప్రయాణంలో ఉన్నాం కదా, అరణ్య మార్గంలో ఉన్నాం కదా, అందుకనే ఈ పస్కాను మేము ఆచరించమనే ధోరణి వస్తుంది. కాబట్టి అది ప్రయాణమైన ఎలాంటి స్థితి అయినా కానీ కంపల్సరీగా పస్కాను మాత్రం ఆచరించాలి. ఆ విధానం మనకు బాగా తెలుసు. నిర్గమకాండంలో మనం చూస్తూ ఉంటాం. చేదు కూరలతోనే తినాలి, ఉడికింది తినకూడదు, ఉడకందై ఉండాలి, మళ్ళీ దాంట్లో ఆయిల్ ఏమో యాడ్ చేయొద్దు, అది చేదై ఉండాలి. రొట్టెలు మళ్ళీ ఎలాంటివి అంట
రొట్టెలు ఎలాంటివి కావాలి మనకు? పొంగని రొట్టెలు. పొంగిందంటే మనకి ఇష్టం, అది పూరీలైనా చపాతీలైనా పొంగిందే ఇష్టం మనకు. అలాగే విధానం ఏంటంటే అది చేదు కూరలతో ఉండాలి. అది విధానం కష్టమైంది కాబట్టి మేము ప్రయాణంలో ఉన్నాము, శవాన్ని ముట్టేసాము, ఈ టైంలో మేము ఎందుకు చేయాలని ఒక ధోరణి ఆ సందర్భాన్ని తీసుకుని వచ్చినప్పుడు, అది మోషే గారు యెహోవా దగ్గరికి తీసుకున్నప్పుడు యెహోవా చెప్తున్న మాట వారు ప్రయాణమైన శవాన్ని ముట్టిన పస్కా మంత్రం ఆచరించాల్సిందే చెప్తాడు. ఇలా చెప్పిన దాంట్లో మరి ఏ రీతిగా తినాలి, ఏ విధంగా తినకూడదు అనే ప్రశ్న తీసుకొచ్చి 14 వరకు మా సందర్భం కనబడుతుంది. ఎలాంటి ప్రయాణమైనా ప్రార్థన మాత్రం మానొద్దు, శవాన్ని ముట్టినా కానీ పస్కా పండుగ ఆచరించడం మాత్రం మానొద్దు అనే సందర్భాన్ని ఇక్కడ కనబడుతుంది. 15 నుంచి 23 వరకు మనకు కనిపించే మాట ఏంటంటే ఈ సాక్ష్యపు మందిరం అంటాడు. అదే మన ప్రత్యక్ష గుడారం ఉన్న సందర్భం, మరో పేరే సాక్ష్యపు మందిరం. ఆ సాక్ష్యపు మందిరము ఎలా ఉండబోతుందనే మాట మనకు బాగా తెలుసు, మనం ఎన్నోసార్లు విన్నాం కాబట్టి అది నిలిచే సందర్భం. వారికి ప్రయాణ పద్ధతి, ఇజ్రాయేల్ ప్రయాణ పద్ధతి, దేవుడు వారితో మాట్లాడే విధానము, ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉండాలి, సాక్షి మందిరం ఎక్కడ ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలనే మాటకు దానికి ఆధారమైన మాటలు ఈ 15వ వచనం నుంచి 23 వరకు కనబడుతుంటాయి. అక్కడ మాట చూడండి పిల్లలు, కొన్ని మాటలు మనం చూసినట్లయితే మనకు ఆస్కారం ఉన్న మాటలు, అవసరమైన మాటలు. వారు మందిరం నిలబెట్టి దినమున మేఘం సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. ఈ మాట చూడండి పిల్లరా, మేఘము అక్కడ కమ్మిందంట. మేఘము ఆ సాక్ష్యము గుడారంలో మందిరంను కమ్మేసింది. మేఘం కమ్మిన తర్వాత మనకు అప్పుడప్పుడు కనిపించే మాట ఏంటంటే మేఘం ఉంటే అగ్ని ఉండదనే మాట మనకు గుర్తుకొస్తుంది. మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతున్న మాట ఏంటంటే పాటల్లో కానీ మన ప్రార్థనలో కానీ మనం అప్పుడప్పుడు విన్న మాట ఏంటంటే పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం. అంటే ఇది వేరు వేరు కోణంలోనే తారసపడుతుంది. అప్పుడే మనకి దాని ఇంట్రడక్షన్ మనకు కనబడుతుంది. కాబట్టి మాటల బట్టి ఉద్దేశం బట్టి మనం ఏమనుకున్నాం అంటే పగలు ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి మేఘస్తంభం ఉండేది, రాత్రి చీకటి ఉంటుంది కాబట్టి అగ్నిస్తంభం ఉంది అనే పాటను బట్టి మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మనం ఆలోచించే విధానం మనకు అర్థమైన మాట ఏంటంటే పగలు మనకు అగ్నిస్తంభం కనిపించదని, రాత్రి మేఘస్తంభం కనిపించదని. కానీ మేఘస్తంభం అలాగే నిల్చుంటుందంట. ప్రత్యక్ష గుడారం మీద, సాక్షి మందిరం మీద మేఘం అలాగే నిల్చుంటుంది. ఆ మేఘం నిల్చిన సందర్భంలో అగ్నిస్తంభం అట పైగా మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద నుండెను. నిత్యము అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. సరిపోతుంది. అక్కడ చూడండి పిల్లలు, అంటే మేఘం అనేది 24 hours దాని మీదే ఉంటుంది. మనం ఒకవేళ వెలుగు కావాలనుకున్నప్పుడు అగ్నిస్తంభము రాత్రి సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్నిస్తంభము కనిపించేది. ఆ మేఘము మాత్రము ఎన్ని రోజులు అక్కడ ఉంటుందో వారి సాక్షి మందిరం అలాగే ఉంటుంది. ఒకవేళ మేఘం కదిలిందా, ఎత్తబడిందా పైకి, వీరు ఆ మందిరాన్ని విప్పాల్సిందే. మిగతా గోత్రాల వారు, ఆ 12 గోత్రాల వారు వారి గుడారాలు విప్పుకోవాలి, వారి సామాగ్రిని ప్యాక్ చేసుకోవాలి. మిగతా ఈ 3 గోత్రాలు, ఈ లేవీలు, మెరారీలు, కహాతీలు, గిర్షనీలు, వీరు ఆ గుడారము చుట్టూ ఉన్న ఆ కాంపౌండ్ వాల్, ప్రాకారం అన్నాం, ఎన్ని స్తంభాలు, దానికి తాళ్ళు, వస్త్ర తోళ్ళు, ఇవన్నీ కూడా 3 గోత్రికులు విప్పాలి. మందిరం మాత్రం కహాతీలు మాత్రం విప్పాలి. ఈ విప్పి ఆహారాలను కట్టిస్తే వీరు భుజాల మీద మోయాలి. మిగతా వారు మాత్రము గూడు బండ్లు, 6 గూడు బళ్ళలో దాని సామాగ్రి మోసేవాళ్ళు. అందుకని కొన్ని భుజాల మీద మోయాల్సిన భారం ఉంది. అందుకని గూడు బండ్లు ఎందుకు ఇచ్చినట్టే అవి కర్రలు, తాళ్ళు, ప్రాకారం చుట్టూ ఉండే హెవీ మెటీరియల్ కాబట్టి, బలిపీఠం ఇవంతా కూడా సామాగ్రి పెద్దది కాబట్టి గూడు బండ్లు వారికి బహుకరించారు, మోసగా ఇచ్చారు. మిగతా వారికి కాంతిలకు ఇవ్వలేదు, ఎందుకంటే వారి భుజాల మీదే మోయాలి కాబట్టి. దీనికి సూచన ఏంటంటే మేఘము దాని మీదనే నిలుస్తుంది. నిలిచినంత కాలం వారు అక్కడే ఉండాలి, అది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ. అలా కానీ దేవుని యొక్క ప్రణాళికలో సంవత్సరాల ఉద్దేశమే రాలేదు పిల్లరా. కొన్ని దినాల ప్రణాళికతోనే ఇక్కడ అర్థమవుతుంది. మనకు ముందుకెళ్తున్న 2-3 అధ్యాయంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎందుకు పట్టిందో కూడా దేవుడు ఆ రీజన్ కూడా చెప్తూ ఉంటాడు. ఇలా వెళ్తున్నప్పుడు ఈ 9వ అధ్యాయంలో మనకు ఈ ప్రత్యక్ష గుడారం మీద ఆ మేఘము ఎంతకాలం ఉంది, అది వారి ప్రయాణ పద్ధతి కూడా అదే అనే మాట చివరిగా మనకు కనబడుతుంది. అలాగే 10వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 10వ అధ్యాయం నుంచి 33 వరకు మన 2వ భాగంలో వీరు ఇక్కడ నుంచి మోయాబు సరిహద్దు వరకు, మోయాబు పరిసర ప్రాంతాల వరకు చేరుకుంటారు. దాన్ని దాటితే ఇంక కనిపించేది ఏది, కానాను, అంటే యోర్దాను సరిహద్దు, మోయాబు పరిసర దేశాలకు మనకు గతించిన జ్ఞాపకం వాటిలో నుంచి మ్యాప్ కూడా మనం చూసాం. మోయాబు వరకు వెళ్ళాం. మోయాబు తర్వాత కనిపించేది పాలు తెనలు ప్రయాణించే దేశం, యెరూషలేం కనబడుతుంది. వీరు యోర్దాను సరిహద్దు వరకు వెళ్తారు. ఈ ప్రయాణమే
10వ అధ్యాయం నుంచి 33 వరకు కనబడుతుంది. ఈ రెండో భాగంలో మొదటి అధ్యాయంలో కనిపించే మాటలు ఏంటంటే, ఇక్కడ చూడ పిల్లలు మొదటి వచనము, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు రెండు బూరలు చేయించు, నగిషీ పనిగా వాటిని చేయించవలెను, నకీషి పనిగా వాటిని చేయింపవలను, అవి సమాజమును పిలుచుటకును పిలుచుటకును శానలను తల్లించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజం ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం ఎదుట నీ యొద్ద కూడి రావలెను. వారు ఒకటే ఊదిన ఎడల ఇశ్రాయేలు సమూహములకు ముఖ్యులైన ప్రధానుని యొద్ద కూడి రావలెను. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ ఏంటంటే ఆ బూరల మన మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఆ ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ప్రస్తావన ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. బూరలు అనే కాన్సెప్ట్ కొత్తగా చేయించు. నకీషి పరాన ప్రతిసారి ఏంటంటే ఆర్కిటెక్చరల్ డిజైన్స్ అనేది గుర్తుకు రావాలి. మన బెడ్లు చూసినా, సోఫాలు చూసినా పక్కన ఆ వుడ్ మీద కార్పెంటరీ వర్క్ కనబడుతుంది, చూసారు పిల్లలు. అలాగే ఆ బూరలు కూడా అలాంటి డిజైన్తోనే చేయించు. బూరలు వెండి బూరలతో చేయించు. మనం అప్పుడప్పుడు అంటాం, ఒక 30 మంది ఉన్నామంటే మైక్ లేకపోతే మనం మాట్లాడం. మన మైక్ కంపల్సరీ అందరికి రీచ్ అవ్వం. 6 లక్షల ఎంతన్నా మనం కాల్బలం వరది 6 లక్షల 3,000 ఇంత మట్టి కాల్బలము అన్నాం. స్త్రీలు లేరు దాంట్లో, పిల్లలు లేరు, వృద్ధులు లేరు, ఇంకా మిశ్రిత జనం కూడా ఉంది. వారు కూడా మనకి నెక్స్ట్ అధ్యాయంలో మనకు తారసపడతారు. వీరందరికీ వినిపించాలంటే మోషే గారి వాయిస్ అంతగా రీచ్ అవ్వదు. అందుకనే వారు కూడా ఏంటంటే నువ్వు బూరలు చేయించు. ఆ బూర ఊదినప్పుడు ఏంటంటే వారు అలర్ట్ అయిపోవాలి, రమ్మన్నప్పుడు రావాలి. దానికి సైన్స్ చెప్తున్నాడు, 2 బూరలు ఊదాలా, 2 సౌండ్ చేయాలా, 1 సౌండ్ చేయాలా. వీరందరూ కూడా పెద్దల దగ్గరికి పోగవాలి. ఇక్కడ నుంచి మనకు పెద్దలు కనబడుతూ ఉంటారు. ఇంతమంది మరి 4 లక్షల జనాన్ని మెయింటైన్ చేయడం కష్టం కాబట్టి కొంతమంది పెద్దలు కూడా కనబడుతుంటారు. 70 మంది మనుషులు పెద్దలు ఏర్పాటు చేస్తారు. వారి ప్రస్తావన కూడా రాను రాను రోజుల్లో మనకి ఈ అధ్యాయాలు కనబడుతూ ఉంటుంది. ఈ బూరలు ఎందుకంటే మోషే గారు ఆ సైన్స్ సూచనలు, మనం బయలుదేరాలి, నిలబడాలి, ఈ సూచనల కొరకు ఈ బూరల ప్రస్తావన మనకు అక్కడ 10వ వచనం వరకు మనకు కనబడుతుంది. 11 నుంచి మనకు కొన్ని మాటలు ఏంటంటే వారి ప్రయాణ పద్ధతి గురించి మళ్ళీ చెప్తుంటాడు. ఎప్పుడు బయలుదేరుతున్నా చెప్తున్నాడు. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన అంటాడు. సాక్ష్యపు మందిరము మీద నుండి మేఘము సాక్ష్యపు మందిరం నుండి పైకి ఎత్తబడిందంట. ఏ రోజు మనం వచ్చారన్నమాట అక్కడికి సంఖ్యాకాండంలో 2వ సంవత్సరము 1వ నెల 1వ తేదీ, అంతే కదండి. మళ్ళీ చూద్దాం అన్నమాట. 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ అంటున్నాడు. 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీ. ఇప్పుడు బయలుదేరే సందర్భం చూడండి. ఆ మేఘము సాక్ష్య మందిరం నుంచి పైకి ఎత్తబడిందంట. ఏ సంవత్సరం అంటున్నాడు? 2వ సంవత్సరము 2వ నెల. ఇప్పుడు 20వ తేదీన ఎన్ని రోజులు అయింది అన్నట్టు? 25 ఇంచుమించు, అంతే కదా కాలం పట్టింది. అంటే ఈ 20 రోజులకే వారు ఏం కట్టేశారు? సాక్ష్య మందిరం కట్టేశారు, ప్రాకారం వచ్చేసింది, వారి టెంట్లు కూడా అక్కడ అయిపోయినాయి, హాల్ట్ అంతా కూడా సెట్ అయిపోయింది. వారు అన్నీ కూడా మన గుడారాలు అన్నీ కూడా మళ్ళీ 25 రోజులకే తీసి మళ్ళీ ప్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మేఘము ఈ సాక్ష్య మందిరం పైనుంచి ఎత్తబడింది. వీరు ప్రయాణ పద్ధతి గురించి చెప్తూ వాళ్ళు వెళ్తున్నారు. చూడండి పిల్లలు, పైకి ఎత్తబడింది గనుక ఇశ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణములు చేయసాగిరి. ఎక్కడికి కూడా వెళ్తారంటే మోయాబు సరిహద్దు వరకు వెళ్తారు పిల్లలు. మోయాబు పరిసర ప్రాంతం దాటి వెళ్తారు, యోర్దాను సరిహద్దు వరకు వెళ్తారు. దాటడానికి వరకు ఇక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళిపోతారు. ఈ పరిసర ప్రాంతాల గురించి చెప్తూ తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచెను అంటాడు. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. అంటే ఎక్కడ నిలుస్తుందో అక్కడి వరకు వెళ్ళాల్సిందే. వారికి రాత్రి అయితే అగ్నిస్తంభం వచ్చేది, పగలు రాత్రి కూడా ఏముండేది? మేఘము వారి ముందు నడిచేది. అందుకనే మేఘములోను ఆ నీళ్లలోనూ బాప్తిసం తీసుకున్న మాట ప్రస్తావన మనకు ఎప్పుడు కనబడుతుంది. మనకు పౌలు గారు కూడా అదే ప్రస్తావన హెచ్చరించి మరీ చెప్తూ ఉంటాడు. అంటే మేఘము ప్రతిసారి వాడికి తోడుగా కనబడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ కిందికి విప్పబడే పరిస్థితులు చెప్తూ ఉంటారు. మందిరం విప్పబడినప్పుడు గెర్షోనులు మెరారీలు మందిరంను మోయిచూ సాగిరి. కిందికి అన్ని చెప్తూ 21వ వచనం, కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి, అందరూ వచ్చులోగా వారు మందిరంను నిలవబెట్టిరి. వీళ్ళకి లేవీలకు ఉన్న బాధ్యత చూడండి పిల్లలు. మళ్ళీ వేరే పని చేసేది ఏం లేదు. వాళ్ళు లేవీలు మాత్రం మందిరము, సాక్ష్యపు గుడారము, వారికి కావాల్సిన సామాగ్రి విప్పాలి, మోయాలి, తీసుకెళ్ళి మళ్ళీ యథావిధి స్థానంలో మేఘం నిలిచిన స్థానంలో మందిరాన్ని పాతి పెట్టాలి. ఈ రీతిగా ప్రతిదీ ఆ పిల్లలు లేసి ఆ పాగులు నాటి దానికి తాళ్ళు కట్టి గుడారాన్ని పెట్టి దాని చుట్టూ ప్రాకారం కట్టి మళ్ళీ సముద్ర వస్త్ర తోళ్ళు దానికి కావాల్సిన పరికరాలు అన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత యాజకత్వం మాత్రమే ఆహారం సంతతి వారు చేసేవారు. ఇలా మాట్లాడుతున్నాం. మోషే గారు బ్రతుకున్నంత కాలం ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి మోషే గారే వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంటుంది అంతకాలం. ఇలా వెళుతూ కిందికి మనం చూసినట్లయితే ఈ మేఘం అంట ఈ 33, 34 అంటాడు. యెహోవా నిబంధన మందస్సును వారు ముందుకు సాగెను. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటి వేళ వారి మీద ఉండెను అంటాడు. ఇలా కొన్ని మాటలు మాట్లాడుతూ చివరి వరకు 10 చివరిలో
35. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురు గాక. నిన్ను ద్వేషించు వారిని ఎదుట నుండి పారిపోతురు గాక అనెను. అది నిలిచినప్పుడు అతడు యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భాన్ని మనం 10వ అధ్యాయంలో మనం కనబడుతుంది. 10వ అధ్యాయంలో ప్రయాణం కనబడుతుంది. ఎక్కువగా ప్రయాణం అవుతున్నారు వారు. తీసుకున్న మందసము అలాగే ఇవన్నీ కూడా పరికరాలను కూడా తిరిగి ప్యాక్ చేసుకొని మళ్ళీ పారాను అరణ్యం వరకు ప్రయాణం కనబడుతుంది. వారితో పాటు దేవుని రమ్మంటున్నారు, మాతో పాటు ఉండు, నీ సన్నిధి మాకు తోడుగా ఉండాలనే ప్రస్తావన మోషే గారి ప్రార్థనతో కనబడుతుంది. దాంతో ముగుస్తుంది 10వ అధ్యాయం. 11వ అధ్యాయంలో ఇక్కడ నుంచి ఒక వింతైన కోరిక, ఇశ్రాయేలు చెదిరిపోయే స్థితి, అంటే వారి యొక్క ఆలోచన విధానం చెదిరిపోయే స్థితిగతులు మనకు కనబడుతుంటాయి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడిన అంటున్నాడు. అందులో జనులు ఏమైపోయారంటే ఈ ప్రయాణ మార్గంలో ఆయాసం వచ్చేసిందంట, సనుగులు వచ్చేసాయి. అలా వస్తున్నప్పుడు అంటే ఇది యెహోవాకు వినబడెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని పాలెంలో నొక కోనను దహింపసాగెను. జనులు మోషకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టెను అంటున్నాడు. అంటే సనుగులు అనేది ఇజ్రాయేల్ సమాజంలో వచ్చేసాయి. ఒకప్పుడు వారి మొరలు అనే మాట మనకు ఎక్కువగా అనిపించింది. కాలక్రమంలో ఏమైపోయిందంటే అంత సెట్ అయిపోయినాక ఎలా ఉంటుంది, విధానాలు మారుతున్నాయి వాళ్ళ ఇద్దరు ఉద్దేశాల్లో. మందిరం వచ్చేసింది, ప్రయాణం సిద్ధానం వచ్చేసింది, నాయకుడు ఉన్నాడు, అన్నీ జరుగుతున్నాయి, సనుగులు వచ్చేసాయి. అదేట వానికి వినబడిందంట. మొరలు తక్కువగా వినబడతాయేమో కానీ సనుగులు మాత్రం తొందరగా వినబడతాయి. అందరికి కూడా అలాగే ఉంటుంది కదా పిల్లరా. ఇది వినబడినప్పుడంట దేవుని యొక్క కోపము రగులుకున్నట్టు ఒక సైడ్, ఒక కొన ప్రారంభమైపోయింది, రగులుకుందంట. మళ్ళీ వారందరూ వచ్చి మోషకు మొరపెట్టినప్పుడు అంటే మోషే గారు దేవునికి మొరపెడుతుంటే అది చల్లారిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనకి ఎక్కడి వరకు కనబడుతుందంటే ఈ మన్నా ప్రస్థానం వరకు 15వ వచనం వరకు ఒక ప్రస్తావన, కొత్త ప్రస్తావన ఇజ్రాయేల్కి ఇంట్రడ్యూస్ అవుతుంది. అది నేను తెలియజేస్తున్నా చూడండి పిల్లరా. వారి మధ్యన ఉన్నాము మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి ఎవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మశీలను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్తున్నారు. అంతవరకు గతించిన దినాల్లో మన లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి అనుకుంటున్నాను, అంతకుముందు ఒక సేవకులు వచ్చారు. ఆయన అంటే మాట్లాడుతున్న మాటలు బట్టి ఏంటంటే కొన్ని దేశాలు ఉన్నాయంట, పూర్ కంట్రీస్. నేను మధ్యలో ఒక ప్రస్తావనకు తీసుకొచ్చిన కొన్ని గెయినీ పరిసర ప్రాంతాలు, ఇథియోపియా సమీప ప్రాంతాలు, సౌత్ ఆఫ్రికా పరిసర ప్రాంతాల్లో కొన్ని చాలా పూర్ కంట్రీస్. అతనికి ఇంకా ఎకనామిక్ సిస్టమ్ కూడా అంత డెవలప్ అవ్వలేదు. అక్కడ ఏమీ లేదు, పాపులేషన్ కూడా చాలా తక్కువ, ఇండస్ట్రియల్ ఏరియా అనేది అది బొత్తిగా లేదు. చాలా పరిశుద్ధమైన వాతావరణం కనబడుతుంది. అంటే ఎలాంటి పొల్యూషన్ అనేది లేదు అక్కడ. ఇండస్ట్రీ లేదు కాబట్టి మిషనరీస్ లేవు, వెహికల్స్ లేవు, ఏమీ లేవు. ఆ సరిహద్దు కూడా, ఆకాశం కూడా చాలా కిందికి కనబడుతుందంట. కిందికి ఉంటుంది, పైన వర్షం ఎప్పుడు ఉంటుంది. వారికి స్నానం ఏంటంటే వర్షం పడితే స్నానం చేస్తారంట. అదే కల్చర్. ఇక్కడ నుంచి వెళ్ళిన వారు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది అన్నమాట. ప్రతిది కూడా రోడ్డు పక్కన అరటి పళ్ళు రావడం, దాన్ని తీసుకొని తినడం. ఒకవేళ మనకు యాపిల్ తినాలనుకుంటే ఈ అరటి పళ్ళు తెచ్చుకొని రోడ్డు పక్కన పెట్టుకొని దీన్ని అమ్మిన దానితో మళ్ళీ యాపిల్ తెచ్చుకునే వాళ్ళని. అలాగే ఉంది కల్చర్. స్నానం అనే విధానమే వారికి తెలియదంట. దాని పక్కన ఉన్న కొన్ని కంట్రీస్ ఏంటంటే వారికి నిజంగా దేవుడు అనే విషయమే తెలియదంట. వారికి ఎలా తినాలనే మాట వచ్చినప్పుడంట వారు ఏ దేవుడికి ప్రార్థన చేస్తున్నారో కూడా తెలియదంట. అలా మొరపెట్టినప్పుడు దేవుడు నేటికి మన్నాను కురిపిస్తున్నాడంట. అదొక తెలియని ఆహారము వారు పూజిస్తున్నారంట. లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన సేవకులు అన్న మాట అది నిజమైన మాట. నిజంగా అంటే వారి మొరలు దేవుడు నిజంగా వింటాడంటే కొన్ని ఆధారాలు చూడండి పిల్లరా. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, స్వస్థతలు ఆగిపోయాయి అనే మాట మనం వింటూ ఉంటాం, అనేక మంది మాట వింటూ ఉంటాం. ఇజ్రాయేళ్లలో గతించిన సండే మన ఇండియన్ రోజున న్యూ ఇయర్ రోజు విన్నాం. అంటే దేవుని ఆశీర్వాదాలు ఎలా ఉండబోతాయి అనేది నేటికి ఇజ్రాయేల్లో ఆశీర్వదింపబడిన విధానం మనకు బాగా తెలుసు. ఇదే కొద్దిగా ముందుకు వెళ్తుంటే తర్వాత అధ్యాయంలో వారు వేగు చుడ్డానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ద్రాక్ష గలను అంజరపు గలను తీసుకొస్తుంటే ఇద్దరు మోసుకొని వస్తారంట. అంటే మనం తినేది ఎట్లా ఉంటుంది, చిన్న ప్యాక్లో మనం తీసుకొని వస్తున్నాం. ఒక గల ఎంత ఉంటుంది, వాళ్ళు ఇద్దరు తీసుకొని వచ్చేంత గల అది అంత పెద్దది ఉంటుందంట. ఆ పండ్ల గల అంతది మోసుకొని వస్తుంటే ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే దేవుడు ఆశీర్వదించితే ఎలా ఉంటుంది. కొన్ని ఏంటంటే కొన్ని ఇజ్రాయేల్ పాత నిబంధన కాలం ముగిసే వరకు ధర్మశాస్త్రం ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో ప్రవక్తలు వారిని లేపినట్టుగా, చనిపోయిన వారిని లేపినట్టుగా, స్వస్థత జరిగించినట్టుగా, దేవుని వాక్కు వచ్చినట్టుగా మనం చూస్తాం. కొంతకాలానికి ఏమీ లేవన్నారు. 400 సంవత్సరాలు దేవుడు ఏం మాట్లాడలేదు. తర్వాత మాట్లాడింది ఏమంటే వాక్కు ద్వారా గాబ్రియల్ దూత వచ్చి మాట్లాడింది ఎవరైనా అంటే యోహాను గారు మాత్రం. అంటే యోహాను గారు పుట్టకన్నా ముందు జకర్యాతో మాట్లాడింది యోహాను గారి తర్వాత. ఆ జకర్యా వచ్చి అంటే యోహాను వచ్చే వరకు ఇంకా సుపరిచిత మాట అంటలేదు. జకర్యాతో మాట్లాడము అదే బాగా. తర్వాత మాట్లాడింది ఎవరితో, మరియమ్మ గారితో దర్శనంలో
యోసేపు గారితోని గోళ్ళతోని ఇదే వాక్కు. అంతవరకు 400 సంవత్సరాలు ఏమీ లేదు, కానీ అద్భుతాలు మాత్రం ఇజ్రాయేలులో నిలిచిపోలేదు. దానికి నిదర్శనమే ప్రభు అయిన యేసు వచ్చే వరకు బెతస్తే కోనేరు అనే ప్రాంతం మనకు బాగా తెలుసు. ఆయన వచ్చే వరకు అక్కడ ఏమవుతున్నట్టు అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయంట. అక్కడ కొన్ని ఇంచుమించు కొన్ని ఏళ్ళుగా 38 ఏళ్ళు అనుకుంటున్నాను ప్రభు అయిన యేసు వచ్చే పరిచయం ప్రారంభించింది 37 అయితే ఆయన వచ్చే వరకు కూడా ఆయన అక్కడే ఉన్నాడంటే ఆయన కొన్ని ఏళ్ళ నుంచి నిరీక్షిస్తున్నాడు. కానీ అక్కడ ఎవరు ముందుగా దిగుతారో వారు స్వస్థపరచబడినట్లు ఆధారాలు ప్రభువు చెప్తున్న మాట కదా. ఆ సందర్భం మనకు బాగా తెలుసు. అంటే 400 సంవత్సరాలు మాట్లాడకపోయినా ఆ కోనేటి దగ్గర ఎవరు దిగుతున్నారు, వారు ఏమవుతున్నారు, స్వస్థతను పొందుకుంటున్నారు. ప్రభు వచ్చినప్పుడు కూడా అక్కడ జరుగుతున్నాయి, కానీ తనకంటే ముందుగా ఎవరో వెళ్ళి స్వస్థతను నొందుకుంటున్నారు. ఆ నోచుకోవడానికి అతనికి ఆస్కారం లేదు. అంటే ఎందుకంటే గుడ్డివాడు భిక్షగాడు, అతనికి స్వస్థత అనేది లేదు. తను కుంటివాడు కాబట్టి వెళ్ళే లోపే ఎవరో వెళ్ళి మొదటిగా స్వస్థతను పొందుకున్న దేవదూత వచ్చి ఆ నీటిని కదిలింపబడము, స్వస్థత జరగడం అనేది అక్కడ చూస్తున్నాం. అందుకనే దానికి కృపగల ఇల్లు అంటాడు. ఎవరు వెళ్ళినా కానీ స్వస్థతను అందుకున్నారు. మొట్టమొదటి ఎవరు దిగుతారో వారే స్వస్థతను అందుకున్నారు. అంటే అది ఎప్పుడంటే పాత నిబంధన కాలంలో ప్రారంభమైన, కొత్త నిబంధన కాలంలో ప్రభు వచ్చి వెళ్ళి వరకు కూడా అది ఉంది. ఇంకా కోనేటు నేటికి ఉందంట. నేటికి ఇజ్రాయెల్ పరిసర ప్రాంతంలో ఉంది. నీళ్ళు అప్పుడప్పుడు ఉంటున్నాయి, కొన్ని సందర్భాల్లో ఉండట్లేదు. కానీ దానికంటూ విశిష్టమైన స్థానం అంటే ప్రభు వచ్చే వరకు ఉంది. కానీ కోనేటికే కాదు ప్రాధాన్యత, దానికంటే గొప్పడు. అదే మాట మాట్లాడుతూ దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ మీ మధ్య ఉన్నాడనే మాట ప్రభువుని గురించి చెప్తూ ఉంటాడు. అంటే ప్రాధాన్యత స్థలాలకి కాదు, ప్రభువుకి ఎక్కువ ఉంటుందనే మాట ప్రస్తావన తీసుకురావడానికి ప్రభు ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు. ఇలాగే కొన్ని ప్రాంతాల్లో మన్నాన్ని నేటికి పొందుకుంటున్న ప్రస్తావన మనకు కనబడుతూ ఉంటుంది. నేటికి అంట ఆయన చిత్తమైతే జరగందంటే ఏముంది. కొన్ని మిరాకిల్స్ మనకు అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంటాయి, నమ్మడానికి కూడా సఖ్యం కాదు. అలాంటివి జరుగుతూ ఉన్న తరుణంలో వీరు మన్నాను తిని వస్తున్నారంట. ఈ మన్నానే విసిగెత్తిపోయారంట. మన్నా అనేది మాట మనము మామూలుగా మనకి ఏమన్నట్టు తెలుసు. మన్నా అంటే కొత్తిమీర గింజలాగా ఉన్నదంటే మన్నా అంటే ఇప్పుడు మనం ఒక ఐడియా ఉన్నది కదా, సగ్గు బియ్యం టైప్ అంట. కానీ అదంట పిల్లరా దాంతో పాటంట పూరేళ్ళని కురిపించిందంట. ఇప్పుడు వీళ్ళు మాడుతుంటారు కదా, వీళ్ళు బాధపడుతున్న మాటను బట్టి వీరు ఏడుస్తుంటారు. మిశ్రిత జనం అన్నాడు. అంటే ఇజ్రాయేల్తో పాటు ఎవరు ఉన్నారు ఇప్పుడు? మిశ్రిత జనం అంటే ఏమన్నా అన్యజనులు ఉన్నారు. ఈ మాట వారితో పాటు గతించిన దినాలకు మనం జ్ఞాపకం తీసుకున్నాం. ఇజ్రాయేలే కాదు అరణ్య మార్గం వస్తుంది, ఐగుప్తుని విడిచిపెట్టి వస్తుంది. ఇజ్రాయేలే కాదు ఎవరున్నారు వారితో పాటు అన్యజనంగా కూడా ఉన్నదని చెప్పడానికి ఇదొక మాట ఆధారం. అయితే నిర్గమకాండంలో ఇంకొక మాట కూడా ఉంటుంది. ఆ మాట కూడా చూడండి పిల్లరా. నిర్గమకాండం 16వ అధ్యాయం. అలాగే సాగించాలి. తర్వాత ఇశ్రాయేలు సమాజం అంతయును ఏలుము నుండి ప్రయాణమైపోయి వారి ఐగుప్తు దేశం నుండి బయలుదేరి 2వ నెల 15వ దినమున ఏలుమునకు సెనాయికి మధ్యన ఉన్న సీనారణ్యంలోకి వచ్చిరి. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మూసి ఆహారంలో సైనికను ఇశ్రాయేలు మేము మాంసం వండుకొని కొండల యొద్ద కూర్చుని తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వారిని ఎలా చావకపోతే ఈ సర్వ సమాజం ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొచ్చిరని వారు తనగా 16 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసం ఎదుట అహరోను దాన్ని పెట్టాను. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశంలోకి తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తెరుచుండి వారి కనాన దేశం సరిపోతుంది. నేను ఇంకో ప్రస్తావన అక్కడ మాట మాట్లాడుకోవడం అన్ని కూడా సరిపోతుంది. మిశ్రిత జనం గురించి సందర్భం నేను తెలియజేస్తాను. ఒక విషయం నిర్గమకాండము 12వ అధ్యాయం 37వ వచనం నుంచి ఆ మాటలు ప్రస్తావన కనబడుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయము
అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేతు నుండి సుక్కోతుకు రామసేతు నుండి సుక్కోతుకు ప్రయాణం వారి పిల్లలు కాక పిల్లలు కాక 6,00,000 బలము 6,00,000 అనేకులైన అన్యజనుల సమూహము, అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయును వారితో కూడా బయలుదేరారు. సరిపోతుంది పిల్లలు. అంటే ఓన్లీ ఇజ్రాయేలే కాదు, అనేకులైన అన్యజనులు అన్నారు. అంటే అన్యజనులు అంటే ఇజ్రాయేలుతో సహపరులు కానివారు, వారితో పాటు అంటే అనేకులైన ప్రస్తావన అంటే కేవలం ఒక జాతికి చెందిన వారే కాదు. అందుకనే అక్కడ మిశ్రిత జనం అంటున్నాడు. మిశ్రిత జనం మాట ఏంటంటే అంత మనం అందరు కూడా వీళ్ళు ఎవరెవరు ఉన్నారంటే అందరూ కంబైన్ ఉన్నారు. ఒక నేషనాలిటీ మాత్రమే కాదు, వారితో పాటు అన్ని కంట్రీస్లో వరల్డ్ వైజ్లో ఉన్న అన్ని కంట్రీలకు సంబంధించిన వారు జనం ఏ రీతిగా అయితే ఇక్కడ ఉన్నారో ఆ రీతిగానే ఇజ్రాయేలుతో పాటు అరణ్య మార్గంలో సాగిన వాళ్ళు మిశ్రిత జనం కూడా ఉంది. అనేకులైన జనం. అప్పటికే రూలింగ్ ఎవరిది ఉందంటే ఐగుప్తుది ఎక్కువగా ఉంది. యోసేపు గారి సందర్భం మనం బాగా రావాలి. ప్రపంచమంతటా కరువు ఉంది. ప్రపంచమంతటా కరువు ఉంటే ఐగుప్తులోనే ధాన్యం ఉందని ఇజ్రాయేలు సహా వినికి యాకోబు తన వారిని పంపిస్తున్నాడు. ఏ దేశం వారు వచ్చినా వారికి ట్యాక్స్ పేయింగ్ అనేది అప్పుడు యోసేపు గారి కాలంలోనే ఉంది. దానికి ఒక ట్యాక్స్ అంటూ తీసుకొని, అంటే దీన్ని ఇంత ఇస్తే మీ దగ్గర ఉన్న తీసుకొని రావాలి, చేబదులుగా ఇచ్చేవాడు. తర్వాత తరం ఏంటంటే తర్వాత కాలంకి వచ్చిన తర్వాత నేను ఇంది ఇస్తాను, దాంట్లో నేను కొంత కట్ చేసుకొని ఇస్తాను, ఎందుకంటే తర్వాత మాకు కూడా సేవింగ్ కావాలనే ఉద్దేశంతో వ్యాట్ అనేది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా. అది అప్పటి నుంచే అమల్లోకి వచ్చింది. అంటే దేశాల్లో ఏంటంటే అలా కరువు వచ్చినప్పుడు ఏంటంటే చాలా మట్టుకు ఐగుప్తులో స్థిరపడిన వారు ఎక్కువ కనబడుతుంటారు. అందుకని వీరు కూడా యోసేపు నెరగని రాజు వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ మీద ప్రభావం ఎక్కువైపోయింది. కానీ వీరు వీరు దాసులుగా మారిపోయారు. అనేకుల్ని దాసులుగా చేసుకొని ఐగుప్తు రాజైన ఫరో ఏలుతున్నాడు. కాబట్టి ఈ మిశ్రిత జనాంగం కూడా అక్కడ ఎక్కువగా కనబడుతున్నారు. కానీ ఎప్పుడైతే విడుదల వచ్చిందో వారితో పాటు మిశ్రిత జనం అనేది ప్రయాణం అయిపోయారు. ఇలా మిశ్రిత జనం ఏమైపోయిందంటే మనం చూడండి పిల్లలు, మనం నిష్టగా ఉన్న రోజు, అలాగే ఇస్లాం సోదరులు ఫాస్టింగ్లో ఉన్న రోజు మిగతా అందరూ కూడా ఆ ఫాస్టింగ్ బ్రేక్ చేస్తూ ఇష్టం ఉన్నది తిన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అలాగే మనం రోజా అన్నట్టుగా మనం 40 రోజులు ఫాస్టింగ్ ఉండి 47 రోజులు ఫాస్టింగ్ ఉన్న లెంట్ డేస్లో మిగతా వాళ్ళు తింటే ఎలాగైతే ఫీల్ ఉంటుందో వీళ్ళు కూడా ఏంటంటే ఆ మన్నాను తిని ఒక శాకాహారమే తింటున్న ఫీలింగ్లోకి వచ్చేసారు. అది ప్యూర్ వెజిటబుల్ ఫుడ్ లాగా ఉంది. అది చిన్న చిన్న గొంతు అలా ఇందాక అన్నారు కదా, అలాంటి గింజలు లాంటిది భోజనం కాబట్టి వాళ్ళకి తృప్తి అనేది ఇవ్వట్లేదు. వాళ్ళు మాంసం తింటున్నారు కాబట్టి వారి కీరలు ఇవన్నీ కూడా గుర్తుకొచ్చి ఏడుస్తున్నారంట. అప్పుడప్పుడు చిన్న పిల్లలు ఏడ్చింది గుర్తుకొస్తుంది, మనల్ని కూడా ఏడుస్తారు. ఈ ప్రతిసారి వెజిటేబుల్ ఏందన్నట్టుగా అయ్యగారు అనేవాళ్ళు ఉంటే చికెన్ ఉండాలి, మళ్ళీ సాంబార్ ఉండాలి, అప్పడం ఉండాలి, వైట్ రైస్ ఉండాలి, ఇవన్నీ ప్రస్తుతం తీసుకొచ్చారు. అది ఉంటేనే విందు అనేవాళ్ళు. అలా ఇజ్రాయేల్లో కూడా ఈ ప్రబలిపోయినప్పుడు తట్టుకోలేక ఏడుస్తుంటేనంట పిల్లల. ఆ సందర్భాన్ని అద్భుతంగా రాశారు మోసే గారు. మార్చుకునే పిల్లల ముగిసిద్దాం మీద 11వ అధ్యాయం. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మశీలను, ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకున్నది. సరిపోతుంది కదా. ఇలా 8 నుంచి కింది భాగం చదువుతూ, జనులు తిరుగుచు దాన్ని గూర్చుకొని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. అది చూడండి పిల్లలు, దానికి తట్టుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఒక వింతైన ఆహారం కావాలన్నట్టు మనం కూడా చూడండి పిల్లలు. ఒకప్పుడు మటన్ మామూలుగా అనుకుని తినేవాళ్ళం, చికెన్ మామూలుగా అనుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తాం, బంగాళంలాగా ప్రతి దాంట్లో బంగాళదుంపలు ఆలు వేసేస్తాము. చేపలు కావాలి, మళ్ళీ చేపలలో ములక్కాయలు కావాలి, మటన్లో ములక్కాయలు కావాలి, వంకాయల్లో ములక్కాయలు కావాలి, ఎండు చేపలు, ఇలా ఏ రీతిగా అయితే ఉందో వాళ్ళు ఒక కొత్త విధానాన్ని ప్రయత్నం చేస్తున్నంట. కాల్చి రొట్టెలు చేసి అది తట్టుకోవట్లేదు, నోరి నేలక రుచి మరిగింది అన్న మాటలు వింటూ ఉంటాం కదా. ఇలా అయిపోయి వాళ్ళు కూడా తట్టుకోలేక ఇవన్నీ గుర్తుకొచ్చేసారంట. రాత్రి అందు మంచు పాలెం మీద కురిసినప్పుడు అంట చూడపిల్ల ఆ మన్నా దాని వెంటనే పడెను. దేందో అంటున్నాడు, రొట్టెలు మన్నా వెంట పడెను. జనులు తమ తమ కుటుంబంలో ఎవడి గురాప ద్వారాన వారు ఏడవగా మోషే వినను అంటున్న పిల్లల. భోజనం కొరకు ఏడుస్తున్న సందర్భాలు అరణ్య మార్గం కనబడుతుంటే నిజంగా చాలా విసిగెత్తిపోయి మాట్లాడుతున్న మాట దేవుడు మోషే గారికి మాట్లాడుతున్నాడు. కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండేను అంటున్నాడు. మోషే దృష్టికే చెడ్డగా ఉంటే దేవుని దృష్టికి ఎలా ఉంటుంది? అరణ్య మార్గంలో ఆలోచించడం పిల్లల. ఇంచుమించు 2 సంవత్సరాలు వారి ప్రయాణం, 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల్లో ఇంతగా విసిగెత్తిపోయి వారు ఏడుస్తుంటేనంట దేవుడు తట్టుకోగలుగుతాడు. ఇంకా వాళ్ళ ముందు జరిగిన అద్భుతాలు మామూలు విషయాలు కాదు. ఐగుప్తులు తెగులు గొప్పవి, వీరినే కాపాడి వారి భాగాన్ని కాల్చేయడము, వారి భాగాన్ని నష్టపరచడము, పంట నష్టపోవడము, నీళ్లు ఎరుపు రంగు మారడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అరణ్య మార్గం కంటే ముందు ఎర్ర సముద్రం పాయలనేది మహా అద్భుతం.
అది కని విన్నది కానే కాదు. అందుకనే రహాబు అనే మాట కూడా మాట్లాడుతుంది, మా గుండెలు రగులు కొని అంటాడు ఆ మాట విన్నప్పుడు. అంటే తనలోనే చలనం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఇంకెంత చలనం ఉండాలి అంటే అంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ కార్యం చేయలేని ఒక విశ్వాసం అనేది ఇజ్రాయెల్లో ఉండాలి. కానీ వీరు ఏడుస్తున్నప్పుడు అంటే దేవుని కోపం రగులుకునే ఆ మార్చిన పిల్లలు కాగా, మోషే యెహోవాతో ఇట్లనను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానిక ఈ జనులందరి భారం నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వజనమును గర్భంన ధరించుతున్నా. ఈ మాట చూడండి, ఈ ప్రస్తావన మనకు పరమ గీతంలో కూడా గుర్తుకొస్తుంది, ప్రకటన గ్రంథంలో కూడా కనిపిస్తుంది. ఒక జనములో ఒక గర్భమున ఒక జనము కనెనా అనే మాట వస్తుంది. ఈ మాటను కోట్ చేస్తూ అక్కడ ప్రస్తావన వస్తుంది. అందుకనే సూర్యుని ధరించిన స్త్రీ సందర్భంలో కూడా ఒక మాట ఉంటుంది, ఒకే జనములను ఒక గర్భమున ఒకే కానుపున ఒక జనము కన్న. అంటే ఇది దేవుని గురించిన మాట. దేవుడు ఆ జనంగా ఆ రీతి ఏర్పాటు చేసుకుని కన్న విధానం ఇది. అందరినీ నువ్వే కదా కన్నది, నా మీద పెట్టేసి నాకు బాధ తీసుకొచ్చిన సందర్భం అవసరం ఏముంది అని మోషే గారు మాట్లాడుతున్న మాటను బట్టి, నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలో వీరిని నీరమున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చటకు మాంసం నాకు ఎక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు నాకు మాంసం ఏమని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలసిన ఎడల నన్ను చంపుము, నా మీద కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. ఈ ప్రస్తావన చూడండి పిల్లల, ఇదే మాట ఎందుకు ప్రస్తావన చూడని అంటే ఈ సందర్భమే మోషే నువ్వు నా ప్రజలకు నీళ్ళు ఇవ్వమని ఆ బండతో మాట్లాడమన్నప్పుడు, ద్రోహులారా ఈ బండలో నుంచి మీకు నీళ్లు రప్పించవలన అని నేను నీకు నీళ్లు రప్పించిన మాట మోషే గారే ఇనిషియేటివ్ తీసుకొని ఆ ద్రోహులనే మాట మాట్లాడుతూ నేను మీకు రప్పించవలన మాట మోషే గారు మాట్లాడతారు. అందుకనే కాని మాట పలికెను అని కీర్తనకారుడు కూడా మాట్లాడతాడు. మోషే బండను కొట్టడం వల్ల రాలేదు అతని మీదకి శిక్ష, కాని మాట అనే ప్రస్తావన కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. అంటే పలికిన మాటలో పొరపాటు వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఈ జనమంతా కూడా నీది కదా, నేనేమైనా వీళ్ళని కన్నానా? నా చేతిలో భుజాల మీద మోపి నేను వీళ్ళని మోసుకొని పోవడానికి నువ్వు కదా కన్నది, నువ్వు కదా వారిని తోడుకొని వెళ్ళు అంది, నువ్వే కదా అనిపించింది, వీళ్ళకి నువ్వే ఆహారం ఇవ్వు, వారు నా దగ్గరికి వచ్చి ఏడవడం నేను తట్టుకోలేనని మాట మోషే గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడి మీద ఆధారపడ్డట్టు కనబడుతుంది. ఆ బండలో నీళ్ళు ఇచ్చిన సందర్భంలో మాత్రం నేను నీకు నీళ్ళు ఇవ్వగలనా, నేను మీకు నీళ్లు రప్పింపగలనా, ద్రోహులారా అనే ప్రస్తావన అక్కడ కనబడుతుంది. రెండు సందర్భాల్లో మోషే గారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదొకటి చాలా తక్కువగా అనిపించింది. ఇది బండ దగ్గర నీళ్లతో మాట్లాడుతూ బండను కొట్టిన సందర్భంలో, ద్రోహులారా నేను మీ కొరకు నీళ్లు రప్పించాను. అందుకనే తన ప్రభావము తన ఘనతను దేవుడు వేరే వారికి ఇచ్చేవాడు కాడు. తన ఆధిక్యతను తగ్గించుకోవడానికి మోసే ప్రయత్నం చేసిన సందర్భం అక్కడ కాని మాట పలికిన దాన్ని బట్టి కానను చూడకుండా అక్కడ నిలిచిపోయిన సందర్భం మోసే గారి జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ మాట మోసే గారు పలికిన మాటలు చూడండి, నా మీద కటాక్షం నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్టు నన్ను చంపుము అంటున్నాడు. మోషే గారు రెండు ప్రస్తావనలు మాట్లాడుతుంటాడు. ఒకవేళ నీ ప్రజలను సంహరించితివా అది బాగోదు, ఐగుప్తులు ఏమనుకుంటారు, నీ ప్రజల్ని నేను అరణ్య మార్గంలో చంపితున్న మాట వస్తుంది. అందుకని అప్పుడు ధర్మశాస్త్రంలో నీ గ్రంథంలో నుంచి నా పేరును తుడుపు పెట్టుమనే ప్రస్తావన అక్కడ కనబడుతుంది. ఇక్కడ మాంసం కొరకు వీళ్ళు ఏడ్చినప్పుడు ఈ సందర్భంలో కూడా నన్ను చంపుమనే మాట మోషే గారు పలుకుతున్న మాట ఇక్కడ కనబడుతుంది. చివరికి అక్కడ ఏం జరిగిందో మనకు బాగా తెలుసు పిల్లరా. అప్పుడు మోషేతో ఇట్లను అప్పుడు ఇగో మోషేతో ఇట్లను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేల్ పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నీలో పడవాలి. ఇక్కడ మనుషులు 70 మందిని తన పెద్దల్ని ఏర్పాటు చేస్తారు. అంటే ఇందాక అధ్యయనం అన్నాం కదా, తర్వాత 70 మంది వస్తున్నారు. అలాగే మాంసం గురించి చెప్తూ రేపటికి దినాన మాంసం వారు తింటారు, ఎంతకాలం తింటారో అది కూడా ఒక నెల దినం వరకు వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు నాసిక రంధ్రంలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దాన్ని తిందురు అంటారు పిల్లలు. నెల రోజులు కంటిన్యూగా ఏం పంపిస్తాడు దేవుడు? పూరేళ్ళని పంపిస్తాడు. అది చాలా మంచి ఫుడ్ అంట పిల్లలు, చాలా మంచి ఫుడ్ అంట, హైజీనిక్ ఫుడ్ అంట. అది చిన్న మనం కౌజు పిట్ట తినే వాళ్ళు అంటారు చూసారు పిల్లలు, అలాంటి మాంసం అంటది పూరేలను. అలాంటి మంచి ఫుడ్ ఆ రోజు పుట్టింది. ఎన్ని రోజులు తిన్నారంటే నాసిక రంధ్రంలో మాంసం యొక్క వాసన అనేది ఇలా వచ్చే వరకు నెల రోజులు కంటిన్యూ తిన్నారంట. రంజాన్లో కదా మనం అందరు కంటిన్యూ మనలో ఇస్లాం సహోదరులు తింటారు చూసారు పిల్లలు, కంటిన్యూ ప్రతిరోజు మాంసం పెట్టినా మాంసం తింటారు. అది అసహ్యం వచ్చేసి మళ్ళీ పండుగ రోజు మామూలుగా పప్పు అన్నమే తినేస్తారు. అలాగే వీరు కంటిన్యూ తిని చాలా మంది మాంసం విషయంలో విసిగి అందులో చాలా మట్టుకు నష్టపోయిన వారు కూడా ఇందులో కనబడుతూ ఉంటారు పిల్లలు. ఈ భాగంలో మనకు కనిపించే మాట ఏంటంటే వారు కోరుకున్నప్పుడు మాంసం ఇచ్చిన సందర్భం కనబడుతుంది. వారు ఏడుపులు ఫుడ్ కొరకు మనం ఏడ్చిన సందర్భము,
వారిని చూస్తూ మిశ్రిత జనాన్ని చూస్తూ వీరు చెడిపోయిన సందర్భం ఇజ్రాయేల్లో కనబడుతుంది. వారిని బట్టి దేవుడు మోషే గారు ఏడ్చినాడు, నన్ను చంపు, ఒకవేళ వీరి బాధ నేను చూడలేకపోతున్నాను, లేని పక్షంలో వారికి ఇవ్వనట్టుగా ప్రార్థన చేశాడు. వారి కొరకు ఇంచుమించు నెల రోజులు ఆ పూరెలను దయచేశాడు. ఆ మాంసము ఇష్టానుసరంగా తినేశారు. అది కంపు కొట్టే వరకు తినే సందర్భం ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే పిల్లలు, ప్రతి మాట పాత నిబంధన గ్రంథంలో అది నిజంగా ఒక్కొక్క అధ్యాయంలో చాలా విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మనం పైన చదువుకుంటే ఒక మెసేజ్లో వచ్చినప్పుడు పైన కొన్ని మాటలు మనం ధర్మశాస్త్రం గురించి మాట్లాడినప్పుడు, జీవగ్రంథంలో పేరు గురించి వచ్చినప్పుడు ఆ మోషే గారు మనకు జీవగ్రంథంలో పేరు తుడుపు పెట్టిన మాట, ఆ మాట జ్ఞాపకం చేసుకుంటాం. మిగతా సందర్భాన్ని మర్చిపోతూ ఉంటాం. ఆ ప్రస్థానం మనం తీసుకోము. మన్నా గురించి వచ్చినప్పుడు మన్నా దగ్గరికి వెళ్ళిపోతున్నాం, పస్కా వచ్చినప్పుడు పస్కా దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇలా ఒక అధ్యాయాన్ని మాట్లాడుతున్నప్పుడు కొన్ని కొత్త విషయాలు ప్రతిసారి మనకు కొత్తగానే ఉంటుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ సంఖ్యాకాండం నుంచి వెళ్తుండే ప్రతి మాట నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఆ ప్రస్తావన ఎందుకు మన్న వచ్చింది, మనకి నీ ఆహారం లేదు కాబట్టి మన్న వచ్చింది, అది సరిపోతుంది తినడానికి. మరి ఎందుకు మాంసం వచ్చిందంటే వారు మిశ్రిత జనాన్ని చూసి బాధపడినప్పుడు మాంసం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు మాంసం ఇవ్వాలనుకోలేదు, మన్నానే ఇవ్వాలనుకున్నాడు. అది దేవదూతల ఆహారం అన్నాడు. అలాంటి ఆహారం తిని కూడా వారు చనిపోయారంట. ఎందుకంటే వారి యొక్క ఉద్దేశాలు బాగాలేవు. ఆ సందర్భానికి వచ్చిన తర్వాత వీళ్ళు మాంసం కావాలన్నప్పుడు మాంసాన్ని కూడా ఇచ్చాడంట. అంటే దేవుడు ఏంటంటే అరణ్య మార్గం నడిపించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్య మార్గంలో నడిపించగలుగుతాడు. వారికి ఆధారంగా వారి పక్షాన వారి మధ్యలో ఉండడానికి సాక్ష్యపు మందిరం గుండా వారితో మాట్లాడగలుగుతాడు. వారికి మన్నాని ఇవ్వగలుగుతాడు ఆకాశం నుంచి. అంతేకాదు సముద్రంలో నుంచి, ఆ తుఫాన్లోంచి వారికి పూరేలను కూడా, మాంసాన్ని కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అది ఎలాంటి స్థితిలో అయినా కానీ సమస్తాన్ని ఇవ్వగల సమర్థుడు ఆయన. మాట ప్రతి అధ్యాయాన్ని బట్టి కూడా మనం మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉందని నిజంగా ఆలోచిస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రానున్న రోజుల్లో విలువైన మాటలు మనం ఇంకా మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు నా ఆత్మీయ జీవితానికి దోహదపడాలని, తోడుగా ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.